కర్నూలు వైసీపీలో టికెట్ ముసలం రేగింది. టికెట్ ప్రకటించక ముందే వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఎస్సీ కుటుంబానికే కర్నూలు టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యతిరేక వర్గం సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అనుచరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుంది అన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. కర్నూలు వైసీపీలో టికెట్ ప్రకటించక ముందే అక్కడ కొంత టికెట్ వ్యవహారంలో అన్ని వర్గాలు కూడా ఇప్పటికే ఆందోళన చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. టికెట్ ప్రకటించక ముందే కొంత వర్గ విభేదాలు ఉన్నవి బయటపడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, హర్ష, కర్నూలు నగరంలో కర్నూలు టికెట్ విషయంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే వైసీపీలో గత అనేక సంవత్సరాల నుండి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మధ్య అనేక సంవత్సరాల నుండి వర్గపోరు ఉన్న సందర్భంలో ఈరోజు ఎస్వి మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రధాన అనుచరులు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్వి మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అనంతరం ఎమ్మెల్యేగా టీడీపీలోకి వెళ్లిన సందర్భంలో ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి అనంతరం వైసీపీలోకి వచ్చిన సందర్భంలో హఫీజ్ ఖాన్ కే వెన్నంటి ఉండి హఫీజ్ ఖాన్ గెలుపు కోసం కృషి చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని ప్రధానంగా ఎస్వి అనుచరులు డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మొత్తం వైసీపీ శ్రేణుల్లో మాత్రం కర్నూలు టికెట్ విషయంలో ముసలం మొదలైందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా టికెట్ ప్రకటించక ముందే వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయనేది సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ రోజు ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల పాటు తాము తీవ్ర ఇబ్బందులకు గురైనాము, ఇక ఇబ్బందులకు గురయ్యే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి అయితే ఎస్వి విజయమ్మకి లేకుంటే ఎస్వి మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ టికెట్ ఇవ్వాలని క్యాడరు డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మూడోసారి వైసీపీ జెండా కొండారెడ్డి బుర్జుపై ఎగరాలంటే ఖచ్చితంగా ఎస్వి మోహన్ రెడ్డికి ఖచ్చితంగా లేకుంటే భార్యకి ఆ టికెట్ ఇవ్వాలని ప్రధానంగా అనుచరులు డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అయితే కర్నూలు నగరంలో ఎక్కువ మైనార్టీ శాతం ఎక్కువ ఉండడంతో మైనార్టీలకే టికెట్ ఇస్తారేమనే ఒక సందర్భంలో మొత్తం మైనార్టీలే ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. వారితో పాటు అనుచరులు కూడా పెద్ద ఎత్తున సమావేశం కావడం జరిగింది. అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో అనేది ఇంకా పూర్తిగా సమాచారం అందకముందే టికెట్ లొల్లి మొదలైందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కర్నూలు నగరంలో అనేక రోజుల నుండి ఎస్వి మోహన్ రెడ్డికి అదేవిధంగా హఫీజ్ ఖాన్ కి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కార్పొరేటర్ల విషయంలో కానీ ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడము, అదేవిధంగా అధిష్టానం అనేక సందర్భాల్లో ఇద్దరికి సర్ది చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఆ సమస్య సద్దుమనగలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే టికెట్ విషయంలో మాత్రం ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు తాము సచ్చిన శవాల మాదిరిగా ఉన్నాము, ఇక ఉండే ప్రసక్తి లేదు, ఎస్వి మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం జరిగే పరిణామాలకి వైసీపీ అధిష్టానం బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కర్నూలు నగరంలో కనిపిస్తుంది. అయితే ఎస్వి మోహన్ రెడ్డి కాకుండా హఫీజ్ ఖాన్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది మాత్రం సందిగ్ధం నెలకొన్న సందర్భం మాత్రం ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానం మాత్రం ఎస్వి మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని క్యాడరు అనుచరులు కార్యకర్తలు చెబుతూ ఉన్నారు. అయితే మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో మైనార్టీలకే టికెట్ ఇస్తుందేమో అధిష్టానం అనేది ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సమావేశం మాత్రం వైసీపీలో మాత్రం ఒక వర్గ వివాదాలు బయటపడ్డాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు అధిష్టానం కూడా ఎవరికి టికెట్ ఇస్తామనేది ప్రకటించిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 5వ లిస్టులో ఏమైనా పేర్లు వస్తాయేమనే ఆలోచనతో ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు మాత్రం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధిష్టానం మరి ఎవరికి ఇస్తుంది లేదనేది మాత్రం తీవ్ర సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు 4 నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 4 నియోజకవర్గాల అభ్యర్థులను మార్చడం జరిగింది. ఇన్ఛార్జీలని నియమించడంతో 5వ లిస్టులో ఎవరి పేరు వస్తుందనేది తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కర్నూలు నగరంలో మాత్రం
సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తారా లేకుంటే ఇతరులకు ఇస్తారా అనేది ఒక సందిగ్ధంగా నెలకొన్న పరిస్థితుల్లో హఫీజ్ ఖాన్ వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హఫీజ్ ఖాన్ మైనార్టీ నేతగా ఉండడంతో హఫీజ్ ఖాన్ కి వస్తుందేమో అనే ఒక ఆలోచనతో ఈ రోజు ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఏదైతే అధిష్టానం నిర్ణయం తీసుకునేటప్పుడు ఎస్వి మోహన్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు ఉన్నాయి. ప్రతి సర్వే ఎస్వి మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. హర్ష. రైట్, థాంక్యూ ప్రసాద్.